గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సాయిలత. టుడే మనం ఇవాళ ఏం డిస్కస్ చేసుకుందామంటే, చాలామంది బ్లీడింగ్ డిజార్డర్స్తో వస్తారు. అంటే డాక్టర్ గారు నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ పీరియడ్స్ అవుతున్నాయని ఒకళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే పీరియడ్ అయిపోయిన 15 రోజులకి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 3 to 5 days జస్ట్ లైక్ నార్మల్ పీరియడ్ ఓన్లీ కొంతమంది వస్తారు. తర్వాత ఇలాగ కొంతమంది అంటే ఇర్రెగ్యులర్, దానికి టైం ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. తర్వాత కొంచెం కడుపులో నొప్పి కూడా వస్తుంది. అంటే నేను ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు అటెండ్ మై ఆల్ ఆఫీస్ యాక్టివిటీస్ అండ్ హౌస్ యాక్టివిటీస్ అని చెప్తుంటారు. సో ఇది మనం ఏం చేయాలంటే, ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, సో దట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. అది మాకు చిన్న పిల్లలు వస్తారు అంటే అప్పుడే మెచ్యూరిన్ అయ్యి వెంటనే మళ్ళీ సెకండ్ పీరియడ్ వచ్చినప్పుడు అది కూడా హెవీ పీరియడ్ ఇవన్నీ కూడా వస్తున్నట్టు కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటంటే, సో ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. సో మేము విల్ గో అకార్డింగ్ టు ది ఏజ్. కొంతమంది ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్, అంటే 20 years నుంచి 18-20 years నుంచి సో 45 అలా ఆ పీరియడ్లో కూడా వస్తుంటారు. సో అది కొంతమంది ఏంటంటే మెనోపాజ్ వచ్చేసిన తర్వాత కూడా బ్లీడింగ్లోకి వెళ్తుంటారు. సో ఇవన్నీ మాకు చాలా ఇంపార్టెంట్ క్లూస్ అన్నమాట. అది సో మేము చిన్నపిల్లలు కొంచెము అంటే మెన్సెస్ వచ్చిన 2nd month 3rd month కొంచెం హెవీ పీరియడ్స్ ఉంటే అది వాళ్ళకి గుడ్డు రిలీజ్ అంత తొందరగా ఉండదు. గుడ్డు రిలీజ్ అంటే అది మనకి ఎనోవులేటరీ సైకిల్స్ అంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్, అసలు వాళ్ళకు ఒక టైము గేము ఏముండదు. వారం రోజులు రావచ్చు, 3 రోజులు గ్యాప్ రావచ్చు, మళ్ళీ రావచ్చు. సో త్రూఅవుట్ మంత్ నడుస్తూనే ఉంటుంది. సో అది చూసుకుంటాం. సో అదే అంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో అలా కూడా మళ్ళీ ఇది కూడా ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెంట్ నాన్ ప్రెగ్నెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ముందు మనం నాన్ ప్రెగ్నెంట్ గురించి చెప్పుకుందాం. అంటే లోపల యుట్రస్లో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అని. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ దే నో అబౌట్ ఫైబ్రాయిడ్స్. అది వాటి పొజిషన్ బట్టి అవి 4-5 చోట్ల ఉంటాయి. సో ఒక పొజిషన్లో మటుకు లోపల అంటే గర్భసంచి లోపల ఉండి లోపల గోడల్లో ఉండి అలా ఉంటే కనుక దే విల్ డెఫినెట్లీ కాజ్ ఎక్సెసివ్ బ్లీడింగ్. సో ఇవన్నీ చూసుకుని అవి ఎలా తెలుస్తాయంటే మనకి స్కానింగ్లో తెలుస్తాయి. సో చూడాలి. సో ఇంకా ఏంటంటే లోపల చిన్న చిన్న కంతుల్లా ఉంటాయి, పాలిప్స్ అంటారు. అవి యూజువల్గా మనకి ఇచ్చే ఇది ఏంటంటే అది రిలేషన్ తర్వాత బ్లీడింగ్ అనమాట, ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో మనకు అంటే హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా వచ్చింది, ఆఫ్టర్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ తర్వాత వచ్చిందా లేకపోతే మామూలుగానే వచ్చిందా? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ తర్వాత వచ్చిందంటే ఇట్ క్యాన్ బి అ పాలిప్. దానికి టచ్ అయ్యి మనకి అది బ్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెనోపాజ్ వచ్చేసింది డాక్టర్ గారు నాకు బ్లీడ్ అవుతుందంటే మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కంటిన్యూస్గా మెనోపాజ్ వచ్చేసి 1 year వరకు బ్లీడింగ్ లేదు అదే, కానీ ఆఫ్టర్ దట్ ఇట్ స్టార్టెడ్ అంటే యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటి, ఎస్పెషలీ ఇఫ్ ద పేషెంట్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 40-45, దీస్ 2 ages ఆర్ వెరీ డేంజరస్ ఏజెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే నాట్ ఎవ్రీ టైమ్, సో మనం వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ క్యాన్సర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా ఇంపార్టెంట్. అది మధ్య వయసులో ఉన్న వాళ్ళు వస్తే కూడా మేము అంత సీరియస్గా తీసుకోం, ఎందుకంటే దే ఆర్ ఆల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. అది ఈ ఫైబ్రాయిడ్స్ అని, పాలిప్స్ అని ఇలా చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మాకు ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్ తర్వాత కూడా గబుక్కున బ్లీడింగ్ అయిందంటే సర్విక్స్ అంటారు, గర్భసంచి మూతి, దాని నుంచి కూడా వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్. మేము ప్యాప్స్మియర్ అని అడ్వైస్ చేస్తాము. అందులో ఏమొచ్చిందో మనకి రిపోర్ట్, దాన్ని బట్టి విల్ గో అకార్డింగ్ టు దట్. ఇవన్నీ ఒక ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటో ఆ ఏజ్ గ్రూప్లో, మధ్య ఏజ్ గ్రూప్లో హార్మోన్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, కానీ ప్రొలాక్టిన్ ఒకటి ఉంటుంది అంటే పాలు వచ్చే హార్మోన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏమైనా డీరేంజ్మెంట్స్ ఉన్నా కూడా దే విల్ గో ఇన్ టు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. సో మనకి అది చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి కొంచెం రేర్ కండిషనే కానీ బట్ అంటే క్లాటింగ్ డిజార్డర్స్ అంటే మన బ్లడ్లో ఉన్న క్లాటింగ్, అది అందులో మీకు తెలీదు కానీ వాన్ విల్లీ-బ్రాండ్ డిసీజ్ అని ఉంటుంది. సో అది ఉన్న వాళ్ళు మట్టుకు ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్. అది మాకు అసలు చాలా కష్టపడతాం, ఎందుకు షీఈస్ నాట్ రెస్పాండింగ్. తర్వాత మేము ఆఫ్టర్ అంటే ఇన్వెస్టిగేషన్ విల్ కమ్ టు నో దట్ షీఈస్ హ్యావింగ్ కాగ్యులోపతీస్ అంటారు, బ్లీడింగ్ డిజార్డర్స్లో ఉండి చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మెడికేషన్ మీద ఉంటారు కొంతమంది, యాంటీకోగులేషన్ అంటారు.
యాంటీకోగులేషన్ అంటే ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా మనకి బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొంచెం మెడిసిన్స్ మీద ఉంటారు. వాళ్ళకి డోసులు అది కొంచెం డీరేంజ్ అయినప్పుడు ఎక్సెస్ అయినప్పుడు కూడా దే విల్ గో ఇంటూ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. అంటే నాట్ ఓన్లీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, అంటే బ్లీడింగ్ ఫ్రమ్ ఆల్ ఆరిఫైసెస్. సో లైక్ దట్ దే విల్ బ్లీడ్ ఫ్రమ్ యూట్రస్ ఆల్సో. సో అది నెక్స్ట్ కాంట్రసెప్షన్, అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ అవి తీసుకుంటుంటారు. అందులో కూడా రకరకాలు ఉంటాయి. అందులో 1 or 2 వెరైటీస్లో ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఏజ్ ప్రకారం వెళ్ళినప్పుడు చూసుకో. అదంతా కూడా ఏంటంటే నాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి. ఒక్కోసారి ప్రెగ్నెంట్ అయిన వెంటనే కూడా డాక్టర్ గారు నిన్నే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది 1 week బ్యాక్, నౌ ఐ స్టార్టెడ్ బ్లీడింగ్, చాలా అని వణికిపోతూ వస్తుంటారు. సో మనకి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది తర్వాత వెంటనే 1 weekలో బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ థింగ్ మనకి ట్యూబ్స్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చి ఏమన్నా బ్లీడ్ అయ్యి రప్చర్ అయిపోవడానికి కారణం ఉందేమో అని ఇమ్మీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఈ డాక్టర్. అండ్ మీ డాక్టర్ గారు అల్ట్రాసౌండ్లో చూస్తారు, అందులో మీకు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందని కూడా చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే థ్రెటెండ్ అబార్షన్ కానీ లేకపోతే మిస్డ్ అబార్షన్ కానీ అంటారు. థ్రెటెండ్ అబార్షన్ అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు, అబార్షన్లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటితో మేము ఏం చేస్తామంటే ఏదో హార్మోన్ సపోర్ట్ అది ఇచ్చి మేము విల్ ట్రై టు స్టాప్ ద అంటే కెటాస్ట్రోఫ్ అనమాట. సో లేదు మిస్డ్ అబార్షన్ అంటే వీ హ్యావ్ టు గో ఫర్ క్లీన్. సో ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తుంటాయి. తర్వాత మాయ ఇంకా కొంచెం పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మాయ కిందకున్నా కూడా ఇలాగా మనకి బ్లీడింగ్ అది ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ వెరీ డేంజరస్ ఇష్యూ, డెఫినెట్లీ విల్ ట్రీట్ దట్ కండిషన్. సో ఇట్లా చూసుకుంటూ ఉండాలి. సో మనకి వాట్ ఈస్ అ ఫ్యాక్టర్, సో దాని ఈ మనకు ఒకవేళ హార్మోనల్ ఇదే అనుకుంటే కనుక దాన్ని బట్టి ఇప్పుడు బ్లీడింగ్ ఆపడానికి ట్రై చేస్తాము. మరీ సివియర్గా ఉందంటే కూడా ఈ ఐయుడి అది అంటే కాంట్రసెప్టివ్ డివైసెస్ వస్తున్నాయి ఇప్పుడు, అంటే కాపర్ టీ అలాంటి వాటిలో ఒక హార్మోనల్ కాంట్రసెప్టివ్ కూడా ఉంది, లివోనార్గెస్ట్రిన్. సో అది పెట్టేస్తే కూడా మనకి వెంటనే బ్లీడింగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. తర్వాత ఏంటి ఇది కూడా ఇస్తాం, అంటే ఇంజెక్షన్స్ ఇస్తాము అన్నీ. కాకపోతే మరీ రేర్ కేజెస్లోకి వెళ్ళిపోవడానికి అంత అవకాశం లేదు. ఇవన్నీ సింపుల్ ఇష్యూసే కానీ బట్ డోంట్ నెగ్లెక్ట్. సో మన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఏజ్ ప్రకారం వెళ్ళాలి. సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ 40 అండ్ పోస్ట్ మెనోపాజ్లో మటుకు ఇమ్మీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ క్యాన్సర్స్. అది లేదంటే మటుకు మనం వేరే కండిషన్స్ ఎలాగైనా సరే మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్ అబౌట్ బ్లీడింగ్ డిజార్డర్ అండ్ డోంట్ ఇగ్నోర్ దెమ్. ఎందుకంటే కొంచెం బ్లీడింగ్ అయితే పర్లేదు, మీరు హెవీ బ్లీడింగ్ అయిపోయి ఎనిమిక్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారంటే మటుకు యూ మే నీడ్ హాస్పిటలైజేషన్ ఆల్సో. సో ఐ విల్ అడ్వైజ్ ఆల్ ద పేషెంట్స్ టు మీట్ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.